సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు విరాట్ స్వరూపం గురించి తెలుసుకుందాం. నారద, కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటుపైని రెండుగా అయ్యాడు. ఆకలితో అలమటించాడు, రోదించాడు. పాలు తాపే తల్లి లేదు, తండ్రి లేడు. నిరాశ్రయుడై అనాథ బాలుడిగా పరితపించాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ శిశువు అణోరణీయాన్, మహతో మహీయాన్. తేజస్సులో కృష్ణ పరమాత్మకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వానికి అతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు, మహావిరాట్ స్వరూపుడు. ఇతడి రోమ కూపాలలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికి కూడా సాధ్యం కాదు. అలాగే బ్రహ్మ, విష్ణు, శివాదుల సంఖ్య కూడా అనంతం. ప్రతి విశ్వంలోనూ వీరున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకాంతం వరకు దాన్ని బ్రహ్మాండం అంటారు. దానికి పైన ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైని 50 కోటి యోజన దూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్య సత్య స్వరూపుడో అలాగా ఈ గోలోకము నిత్య సత్య స్వరూపం. ఇంకా భూగోళం సప్తద్వీప పరిమితం, సప్త సాగర పరివృతం. ఒకటి తక్కువగా 50 ఉపద్వీపాలున్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైని బ్రహ్మలోకం వరకు 7 స్వర్గలోకాలున్నాయి. కింది భాగాన 7 పాతాళాలున్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక, భువర్లోక, స్వర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలకు పైని తప్త కాంచన సన్నిభమై బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాభ్యంతర వినాశంతో సర్వమూ నశిస్తుంది. ఈ విశ్వ సమూహం జలబుద్భుతం లాంటిది, అనిత్యం. మొత్తం అన్ని లోకాలలోకి నిత్యమైనవి రెండే రెండు, గోలోకము, వైకుంఠము. ఇవి రెండు అకృత్రిమాలు. రోమ రూపాల నుంచి ఆవిర్భవించిన అసంఖ్యాక బ్రహ్మాండాలలో అసంఖ్యాక త్రిమూర్తులుంటారని, అసంఖ్యాకంగా దేవతలుంటారని. ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ 3,000,000 చొప్పున. దిక్పాల నక్షత్ర గ్రహాదులు కూడా అసంఖ్యమని చెప్పాను, గుర్తుంది కదా. అది అలా ఉండని. ఈ భూలోకంలో చతుర్వర్ణాల వారు అసంఖ్యాకంగా ఉన్నారు. అధోలోకాలలో నాగజాతి వారుంటారు. నారద, ఆకలిగొన్న ఆ శిశువు జలార్ణవంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. తాను తప్ప ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. దిగులు పడ్డాడు, రోదించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమయ్యింది. పరమ పురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమయ్యింది. అది తొలకరి మబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి, మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు. వత్స, జ్ఞానయుక్తుడవై నాతో సమానుడవవుతావు. ఆకలి దప్పికలు ఉండవు. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయాలు. లయపర్వతం ఇది నీకు వరం. నిష్కాముడవు, నిర్భయుడవు, అందరికీ వరదుడవు, జరామృత్యురోగ శోక పీడా వివర్జితుడవు అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్షర మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు. అది సర్వ విఘ్నహరమైన మహామంత్రం. ప్రణవాది చతుర్ధ్యంతమైన కృష్ణ శబ్దం. స్వాహాంతం. ఓం కృష్ణాయ నమః, లేదంటే ఓం కృష్ణాయ స్వాహ. మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుకి ఆహారాన్ని కల్పించాడు పరమాత్మ. ఆ విశేషము చెబుతాను, తెలుసుకో. ఈ లోకంలో విష్ణుభక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠనాథస్వామికి చెందుతుంది. తక్కిన 15 వంతులు విరాట్ రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నియమం చేశాడు. నిర్గుణుడు, పరిపూర్ణతముడు, కేవలం ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మకు నైవేద్యాలతో పనిలేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు, ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరే ఆస్వాదిస్తారు. ఇలా మంత్రం ఇచ్చి, వరం ఇచ్చి, ఆహారం ఏర్పరిచి
కృష్ణ పరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైనా కావాలా అడుగు అన్నాడు. అప్పుడు ఆ డింభకుడు వినయంగా పలికాడు, పరమాత్మ, నీ పాద పద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణమో శాశ్వతమో, అంతవరకు నీ భక్తుడుగానే నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు, నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవచ్ఛవం. కృష్ణ భక్తి లేనివాడు తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడొక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడుగా కనిపిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు నిష్క్రమిస్తాయి. అవి సర్వతంత్ర స్వతంత్రాలు. కృష్ణ పరమాత్మ, ఆ ఆత్మవు నువ్వే, సర్వాత్మవు, ప్రకృతి కన్నా పరుడవు, స్వేచ్ఛామయుడవు, సర్వాద్యుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతనుడవు అన్నాడు. బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు, బాలక, నాలాగే నువ్వు చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నాశనం లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నువ్వు అంశమాత్రుడుగా లఘు విరాట్ రూపంలో ఉండు. నీ నాభికమలం నుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు పాలభాగం నుంచి ఏకాదశ రుద్రులు ఆవిర్భవిస్తారు. వారంతా శివాంశలు, సృష్టి సంహార కారణులు. వారిలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు విశ్వ సంహారకారకుడు. విశ్వ సంరక్షకుడు మాత్రం విష్ణువే. అతడు రుద్రాంశమే. బాలక, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేట్టు వరమిస్తున్నాను. ధ్యానంలో నిత్యము నన్ను, నా వక్షస్థల నివాసిని చూడగలుగుతావు. వత్స, నా లోకానికి నేను వెడుతున్నాను. ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందాడు. తన లోకానికి వెళ్లడంతోనే బ్రహ్మను శంకరుణ్ణి పిలిచాడు. వత్స, చతుర్ముఖ, సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమలం నుంచి ఆవిర్భవించు. నాయనా మహాదేవ, బ్రహ్మకు పాలభాగం నుంచి నువ్వు అవతరించు. చిరకాలం తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరారు. బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవంలో శిశురూపంలో ఉన్న విరాడాంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు, యువ, పీతవాససుడు జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవదనుడు, చిరునవ్వులు చిందుతున్నాడు. అతడు విశ్వవ్యాపి, జనార్దనుడు. అతడి నాభికమలం నుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణమేమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంత దిగినా పద్మనాళానికి అంతం కనిపించలేదు. మళ్లీ పద్మంలోకి వచ్చాడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? చింతాపరవశుడయ్యాడు. కృష్ణపాద పద్మాలు ధ్యానించాడు. దివ్య చక్షువులకి జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటుపైన కృష్ణ పరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోపీ సమన్వితుడే కనిపించాడు. అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు. బ్రహ్మదేవుడికి సనక సనందనాథులు మానసపుత్రులుగా జన్మించారు. ఏకాదశ రుద్ర కళలు ఫాలభాగం నుంచి ఆవిర్భవించాయి. వామభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతద్వీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అటుపైని విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గము, మర్త్యలోకము, పాతాళము, చరాచర జగత్తుని కల్పించాడు. ఇలా ప్రతి రోమకూపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని, ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులున్నారు. నారద, ఇది కృష్ణ పరమాత్ముని గుణకీర్తనం. ఇది శుభప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణ మహర్షి. సౌనకాది మహామునులారా, నారద నారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు, వినండి. సరస్వతీ పూజ గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, నా జన్మ ధన్యమయ్యింది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. పరాప్రకృతి 5 రూపాలు ధరించింది కదా, వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చేయాలి? లోగడ ఎవరు చేశారు? ఏ వరాలు పొందారు? స్తోత్రం, ధ్యానం, ప్రభావం ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది.
అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతీ సావిత్రీ చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృతా. నారద, దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి 5 రూపాలు ధరించింది. వీరి పూజా విధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరితం అమృతప్రాయం, సర్వమంగళప్రదం. వీరు ప్రకృతికి అంశకళలు. సవిస్తరంగా చెబుతాను, సావధానుడవై ఆలకించు. వీరితో పాటు కాళీ, వసుంధర, గంగా, షష్ఠి, మంగళచండిక, తులసి, మానస, నిద్ర, స్వధ, స్వాహ, దక్షిణాదేవుల చరితలు చెబుతాను. సంగ్రహంగా కొందరిని, విస్తరంగా కొందరివి తెలియజేస్తాను. దుర్గారాధలది విస్తీర్ణమైన చరిత. బ్రహ్మనందన, తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతీ పూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ర సాదాన్ముని శ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః. కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశి అయి కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడు. సాధ్వి, దేవి, సరస్వతి, నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజ నారాయణుడిని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, అన్నింటా నాకు తుల్యుడు. కామినీమణుల కామాన్ని గుర్తించగలిగినవాడు, తీర్చగలిగినవాడు, శతకోటి మన్మథాకారుడు. అతడిని సేవించు. అలా కాక నన్నే కాంతుడుగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలు, శక్తిమంతురాలు రాధ ఉంది. నీకు క్షేమం కాదు, నేను కాపాడలేను. ఇతరుల కన్నా బలవంతుడు కదా, మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుడిని, అనీశ్వరుడిని, పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుడినే, సర్వశాసకుడినే. కాని రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు, నా ప్రాణాధిష్టాన దేవత. అందుచేత రాధను హింసించడమంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాల కన్నా తీపి మరొకటి ఉంటుందా? కాబట్టి ఓ కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. చతుర్భుజుడిని సేవించు. నీకు నాకు క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ అరిషడ్వర్గ విరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూప గుణాలలో నీకు సరి సమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనుక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవాదరాలను చూపిస్తాడు అన్నాడు. సరస్వతి, నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ, ప్రతి యుగంలోనూ దేవ మానవ జాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్లపంచమి నాడు, విద్యారంభంలోనూ, అక్షరాభ్యాసం నాడు భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంతో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో, కణ్వ శాఖోక్త పద్ధతిలో, ధ్యానావాహన స్థానాలతో జితేంద్రియులే నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణగుటికను అంటే ప్రతిమను తయారు చేసి కుండలో గాని అంటే కలశం, పుస్తకంలో గాని నిక్షేపించి గంధ చందనాదులతో అర్చించి అటుపైని దానిని కవచంగా కంఠసీమలోనో కుడి భుజానికో ధరించిన వారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. నారద, ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజను చేశాడు. అటుపైని బ్రహ్మ, విష్ణు, శివాదులు, అనంతుడు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ చేశారు. ఈనాటికి సకల లోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది అని క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణ్వ శాఖోక్త పద్ధతి ఏమిటో వివరించమని అడిగాడు. పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ధ్యాన కవచాదులు తెలియచేయమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరంగా తెలియచేశాడు. విరించిసుత, మాఘ శుక్ల పంచమి నాడు గాని, అక్షరాభ్యాసం నాడు గాని తెల్లవారుజామున లేచి శుచి అయి, సంయతుడై,
నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైని సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చేయాలి. మళ్లీ ధ్యానించాలి. షోడశోపచార పూజలు చెయ్యాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. అటుకులు, వరి అన్నం, ఘృత, సైంధవ సమ్మిశ్రితమైన హవిష్యాన్నం, యవగోధూమ చూర్ణంలో నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసిన ప్రసాదం, అరటిపండ్లు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరి నీళ్లు, బదరీఫలం ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళు, ఫలాలు నైవేద్యానికి పనికివస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికివస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పువ్వులతో దండకట్టి సమర్పించాలి. వేద సమ్మతమైన సరస్వతీ ధ్యానం తెలియచేస్తున్నాను. ఇది సకల భ్రమభంజకం. శ్రద్ధగా గ్రహించు అంటూ సరస్వతీ ధ్యానం చెప్తున్నారు. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం మనోహరాం సుమనోహరం కోటిచంద్రప్రభాముష్టాపుష్టశ్రీయుక్త విగ్రహాం వహ్నిశుద్ధాం శుకాధానాం వీణాపుస్తకధారిణీం రత్నసారేంద్రనిర్మాణ నవభూషణభూషితాం సుపూజితాం సురగణైః బ్రహ్మవిష్ణుశివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్రమమ మానవైః. ఇలా ధ్యానించి సమస్తము అర్పణ చేసి స్తుతించి కవచం ధరించి సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమై సకల శుభాలు కలిగిస్తుంది. విద్యారంభంలో గాని, సంవత్సరాది నాడు గాని, ఏ పంచమి రోజున గాని ఈ పూజ చేయవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో రెండేసితో కలిసి సరస్వత్యై స్వాహ అనేది వైదికాష్టాక్షరి మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం. సరస్వతీ చతుర్థ్యం తం వహ్నిజాయాంతమేవ చ మాయాదికం చైవ మంత్రోయం కల్పసాదపః. ఐం హ్రీం క్లీం ఇది బీజత్రయం. తారత్రయం అంటే సరస్వతి, లక్ష్మీ, మాయా ఇవి బీజాక్షరాలు. ఈ సరస్వతి మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం రోజున మరీచి మహర్షి వాక్పతికి అనుగ్రహించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించాడు. క్షీర సముద్ర తీరంలో ఆస్తికుడికి జరత్కారువు, మేరు శిఖరం మీద విభాండకుడు ఋష్యశృంగుడికి, శివుడు కణాద గౌతములకు, సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్కులకు, ఆదిశేషుడు పాతాళంలో పాణినికి, భారద్వాజుడికి, శాకటాయనుడికి ఉపదేశించారు. నారద, మూలమంత్రాన్ని 4 లక్షలు నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడైనట్టే. 4 లక్ష జపేనైవ మంత్రసిద్ధో భవేన్న మృణాన్ యది స్యాన్ మంత్రసిద్ధో హి బృహస్పతి సమో భవేత్. నారద, గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతీ కవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణను యథాతథంగా చెబుతున్నాను, ఆలకించు అని భృగు మహర్షి అడిగాడు. హే బ్రహ్మన్, బ్రహ్మ విదాం శ్రేష్ఠ, బ్రహ్మజ్ఞాన విశారద, సర్వజ్ఞ, సర్వజనక, సర్వేశ, సర్వపూజిత, విశ్వజయావహమైన సరస్వతీ కవచాన్ని అనుగ్రహించు. వత్స భృగు, సర్వవాంఛాప్రదమైన సరస్వతీ కవచాన్ని ఉపదేశిస్తున్నాను, గ్రహించు. ఇది శృతిసారం, శృతి సుఖం, శృత్యుక్తం, శృతి పూజితం. గోలోక బృందావనంలో రాస క్రీడారతుడైన రాసేశ్వరుడు
శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్ష సమం, అత్యంత గోపనీయం. కనీ విని ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్య గురువయ్యాడు. బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు, దేవగురువు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వయంభువ మనువు సర్వపూజితుడయ్యాడు. దీన్ని పఠించినందువల్ల, ధరించినందువల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్విపాణిని, శాకటాయన కాత్యాయన ప్రభృతులు దక్షులైన శాస్త్రకర్తలయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు, పురాణాలు రచించగలిగాడు. శాతాతప, సంవర్త, పుష్టి, పరాశర, యాజ్ఞవల్క్య, ఋష్యశృంగ, భరద్వాజ, ఆస్తిక, దేవల, జైగీషవ్య, యయాతి ప్రముఖులు సర్వదా గౌరవ మర్యాదలు అందుకున్నారంటే దీని మహిమ వలనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి. బృహతి ఛందస్సు, శారదాంబికయే దేవత. సర్వతత్వ పరిజ్ఞాన, సర్వార్థ సాధన, కవితా రచనలయందు దీని వినియోగం బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు అంటూ ఇలా చెప్తున్నారు. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా, శిరో మే పాతు సర్వతః. శ్రీం వాగ్దేవతాయై స్వాహా, ఫాలం మే పాతు సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహా ఇతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం హ్రీం భగవత్యై స్వాహా, నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా, వాసామ్యే సర్వదావతు. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా, చోష్టం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం, స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా, వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా, మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి, మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం హ్రీం నాగధిష్టాతృదేవతాయై స్వాహా, మాం సర్వదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా, ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా, అగ్నిదిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా, సంతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్రైక్షరో మంత్రో నైరుత్యాం యత్సర్వదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాం మాం వారుణోవతు. ఓం సర్వాంబికాయై స్వాహా, మాం వారుణోవతు. ఐం హ్రీం శ్రీం త్రైక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా, మాం వారుణోవతు. ఓం సర్వాంబికాయై స్వాహా, వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా, మాముత్తరేవతు. ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా, ఐశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా, చోర్ధ్వం సదావతు. హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా, అధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా, సర్వతోవతు. భృగు మహర్షి, ఇది బ్రహ్మ మంత్రౌఘ రూపం, బ్రహ్మరూపకం. ఈ సరస్వతీ కవచానికే విశ్వజయం అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడే నీ మీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికి పడితే వారికి ఉపదేశించకూడదు సుమా.
దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. 5 లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధ కవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్మి, మహాకవి, త్రైలోక్య విజయి అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వ శాఖోక్తమైన కవచమిది. ఇంకా స్తోత్రము, పూజా విధానము, ధ్యానము ఇత్యాదులున్నాయి. వాటిని కూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను, ఆలకించు అంటూ చెప్పటం ప్రారంభించాడు. నారద, బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతీ కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అది కూడా నీకు తెలియజేస్తాను, తెలుసుకో అంటూ చెప్పటం ప్రారంభించాడు. వాగ్దేవి స్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్తుతి చేశాడు. శాప విముక్తి పొందాడు. గురు శాపం వల్ల ఆ మహాముని అవిద్యుడు అయ్యాడు. నేర్చిన విద్యలన్నీ మర్చిపోయాడు. దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్లబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహా చెప్పాడు. ఆ మాట మీద యాజ్ఞవల్యుడు నదిలో స్నానం చేసి శుచి అయి భక్తితో శిరస్సు వంచి సరస్వతిని స్తుతించాడు. ఓ వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు గురు శాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యాహీనుడినయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. స్మృతిని అనుగ్రహించు. విద్యను, శక్తిని కలిగించు. గ్రంథ రచనాశక్తిని దయచేయి. ఉత్తమ శిష్యుడిని సమకూర్చు. ప్రతిభను, సభా సత్కారాన్ని అనుగ్రహించు. గురు శాపం వల్ల కోల్పోయిన విద్యలనన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందిట. నువ్వు బ్రహ్మస్వరూపవు, జ్యోతిస్వరూపవు, సనాతనివి, సర్వ విద్యాదిదేవివి. హే వాణి, నమో నమః. నన్ను మళ్లీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రివి నువ్వు. నీతివి నువ్వు. వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్టాత్రివి. నీ దయ లేనిదే ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాల సంఖ్యాస్వరూపిణి, నమో నమః. భ్రమ సిద్ధాంత రూపవు. శృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభా కల్పన శక్తులు కూడా నువ్వే. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చేయమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చెయ్యలేక మూగబోయాడు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు. అలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చేయమని అనంతుణ్ణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలు పడ్డాడు. అంతలోకి కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు చాలా గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనస్సులో ఉన్న ప్రమాదాలను తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియజెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆది కవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవుని నేను స్మరించాడు. నీ అనుగ్రహంతో జ్ఞానుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మాంధకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాన్ని వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కర క్షేత్రంలో 100 ఏళ్లు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలను, ఉపపురాణాలను రచించగలిగాడు. వాణి తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాగ్మాత నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు. పలుకుల తల్లి, నీ గుణగానాలను కొనియాడకు. సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖలే చాలరంటే ఏకముక్తుణ్ణి, మానవ మాతృణ్ణి నేను ఎలా స్తుతించగలను?
యాజ్ఞవల్క్యుడు భక్తి భావనమ్రుడై శిరసు వంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు. దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. సుకవీంద్రుడవు కమ్ము అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. నారద, యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీ స్తోత్రాన్ని పఠించిన వారు కవీంద్రులవుతారు, సంభాషణా చతురులవుతారు, బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడు గాని బుద్ధిహీనుడు కాని 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అతడు పండితుడవుతాడు, కవీంద్రుడవుతాడు, మేధావి అవుతాడు. ఇది ముప్పాటికి నిశ్చయం. ఆ స్తోత్రం: జడీభూతః సహస్రాస్య పంచవక్త్రశ్చతుర్ముఖః యాం స్తోతుం కిమహం స్తౌమి రామకేస్య న మానవః. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది. పుణ్యరూప, పుణ్యతీర్థస్వరూపిణి, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణి, తపఃఫల స్వరూపిణి, పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠంలో స్థిర నివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజున కానీ, ఏ సమయాన కానీ, తెలిసి కానీ తెలియక కానీ, విలాసంగా కానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు, అతడి పాపాలు అన్నీ పటాపంచలే విష్ణులోకంలో హరి సన్నిధాల నివాసం పొందుతాడు. హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీ మంత్రాన్ని ఈ నదీ తీరంలో 1 నెలపాటు జపించినవాడు మహామూర్ఖుడైనా కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసిన వారికి మరింక పునర్జన్మ ఉండదు, గర్భవాస దుఃఖం ఉండదు. నారద, నాకు తెలిసినంత మటుకు సరస్వతీ గుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. అప్పుడు మళ్ళీ నారదుడు ఇలా అడిగాడు. ఇక నారదుడు ఏమడుగుతున్నాడో ఏంటో రేపటి రోజున తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.